పవర్ లేదా ఎక్స్క్లూజివ్ పవర్స్ ఏ వ్యవస్థకి ఉండడాన్ని రాజ్యాంగం ప్రకారం ఏర్పాటైనటువంటి న్యాయ వ్యవస్థ అంగీకరించదు. ఎక్స్ట్రీమ్ పవర్స్ సుప్రీంకోర్టు దగ్గరనే ఉండాలి అన్నటువంటి కాన్సెప్టే ఉంటుంది. అది ఒక రకంగా బెటర్ కూడా, ఎందుకంటే రాజకీయ ప్రతీకార రోజులలో న్యాయ వ్యవస్థ ఒక్కదాని మీదనే కాస్త హోప్ ఉంది. ఒక 60-70% ఇవాళకి కూడా ప్రజలకు హోప్ ఉంది న్యాయ వ్యవస్థ మీద. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అనేటటువంటిది మిగతా వాటన్నిటికంటే ఎస్పెషల్ ఎక్స్క్లూజివ్ పవర్స్తో ప్రారంభమైంది. ఎందుకది? అక్రమాలకు పాల్పడేవాడు, అవినీతికి పాల్పడేటటువంటి వాడు దర్జాగా తిరుగుతున్నాడు. చిన్న చిన్న కేసుల్లో 500 దొంగతనం చేసినోడేమో బలవంతంగా ఈడ్చికెళ్తుంటే కోట్ల రూపాయలు మనీ ల్యాండరింగ్ చేసి ఒక చోట తీసుకుని ఒక పర్పస్ కిందకి తీసుకుని, ఫర్ ఎగ్జాంపుల్ ఒక అప్పు తీసుకుని ఒక వ్యాపారం పెడతామని చెప్పి దాన్ని వేరే వాటికి మళ్ళించేసుకుని వాడేసుకుంటున్నాడు. ఇట్లాంటి అనేక రకాలైనటువంటి మనీ ల్యాండరింగ్ జరుగుతుంది. అట్లాంటి వాటిని కంట్రోల్ చేయడం కోసం విచక్షణ అధికారాలు కాదు కానీ విశేష అధికారాలు ఇవ్వబడ్డాయి. ఆ విశేష అధికారాల ప్రకారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఒకసారి అరెస్ట్ చేస్తే వాళ్ళకి బెయిల్ కూడా రాదన్నమాట. అలాంటి సిచ్యుయేషన్ ఇక క్రమంగా దూరం అయిపోతుంది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఎవరినైనా కనుక అరెస్ట్ చేస్తే వేగంగా బెయిల్ ఇచ్చే రోజులు రాబోతున్నాయి. తాజాగా జరిగిన పరిణామం అలాంటిదే. ఏదైతే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మీద వార్నింగ్ ఇచ్చింది సుప్రీంకోర్టు, తాజాగా జరిగినటువంటి వ్యవహారానికి సంబంధించి ఏంటి ఇలా వ్యవహరిస్తున్నారు అన్నటువంటి పాయింట్ని ప్రశ్నించింది. వ్యక్తులని దీర్ఘకాలం జైల్లో నిర్బంధించడమే పిఎంఎల్ఏ యాక్ట్ కాదని తేల్చి చెప్పింది. నగదు అక్రమ చలామణి నిరోధక చట్టాన్ని పిఎంఎల్ఏ అంటారు. ఛత్తీస్గఢ్ మద్యం కుంభకోణం కేసులో ఎక్సైజ్ శాఖ మాజీ అధికారి అరుణ్పతి త్రిపాఠి మీద నేర నమోదుని హైకోర్టు కొట్టేసిన తర్వాత కూడా అతని కస్టడీలోనే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కొనసాగిస్తోంది. దీని మీద ఆగ్రహం వ్యక్తం చేసింది. వరకట్న నిషేధ చట్టం మాదిరిగా పిఎంఎల్ఏ కూడా దుర్వినియోగం అవుతోందంటూ నిలదీసింది. త్రిపాఠికి బెయిల్ మంజూరు చేస్తూ జస్టిస్ అభయ్ అశోక్, జస్టిస్ ఉజ్వల్ భుయాల ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. నిందితుడి మీద ఆరోపణలు కోర్టు కొట్టేసిన విషయం ఈడీకి తెలిసిన ఆ విషయాన్ని దాచారు. ఈడీ నిజాయితీగా వ్యవహరించాలి. ఈ తరహా చర్యల ద్వారా ఎలాంటి సంకేతాలు ఇవ్వాలని దర్యాప్తు సంస్థ భావిస్తోందంటూ ధర్మాసనం మండిపడింది. మద్యం కేసులో బెయిల్ మంజూరు కాకపోవడం మీద ఇండియన్ టెలికాం సర్వీసెస్ అధికారి త్రిపాఠి సుప్రీంకోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో ఈ తీర్పు ఇచ్చింది.